వెల్కమ్ టు వుడ్వి ఫుడ్ అండ్ ఆర్ట్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మిరియాలు, సోంపు, జీరా 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు దాని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 కప్ తరిగిన టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు మెత్తగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అందులో తరిగిన క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన ఉల్లగడ్డ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే అందులో పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర 1 కప్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. చక్కగా కలుపుకుని మూత పెట్టుకుని నీళ్లు వేడయ్యేంత వరకు 5 నిమిషాల పాటు వేడి చేయాలి. అలాగే 2 గ్లాసుల బియ్యం తీసుకుని కడిగి నీళ్లు ఓటేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత తీసిన తర్వాత ఇలా వేడవుతున్న నీళ్లు చూసారు కదా, అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకుని చక్కగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి.
అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మన మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ రెడీగా ఉంది. ఒక గరిట తీసుకొని పక్కగా మొత్తం మూవ్ చేసుకుంటూ ఒక సర్వింగ్ ప్లేట్లో మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ సర్వ్ చేసుకుంటే రెడీ. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? ఇక మీరు ట్రై చేయండి.